కూస్తో నిజాయితీ సరే చెప్పనక్కర్లేదు, సామర్థ్యం ఉంది. కానీ ఇంత ఉన్నా కూడా 2 ఏళ్లు విపరీతమైన పోరాటం చేయాల్సి వచ్చింది. 1 ఎకరం భూమి ఎక్కడి నుంచి తీసుకోలే మనం. ప్రభుత్వంలోనే ఒక శాఖ దగ్గరున్న భూమి, ఇక్కడ మన పిల్లల స్కూల్ కోసం వెళ్ళాలని చెప్పంటే 1 ఎకరం భూమి ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఒక ప్రభుత్వ కార్యక్రమం కోసం, ఒక ఆలయాన్ని మించినటువంటి ఒక గొప్ప దేవుడి పూజ కంటే గొప్ప కార్యక్రమం కోసం ఆ భూమిని ఇవ్వాలి అని చెప్పంటే, దానికోసం 2 ఏళ్లు నేను ఎంతమందితో పోరాడాలని చెప్తే నాకు సిగ్గేస్తుంది. మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రతి ఒక్కళ్ళతో, శాసనసభలో, శాసనసభ బయట ఎవడో కాదనేవాళ్ళు లేడు, కాదనెవరో అనరు, కానీ పని జరగదు. 2-3 సార్లు పాపం మామూలు తనకున్న సహజమైన స్థాయిలో మన బైరెడ్డి గారు నాతో, ఏం సార్ ఇది జరగలేదు, నా మీద పోటాడికి వచ్చాడు. ఆయన కోపడ్డాను కూడా, ఇది పద్ధతి కాదు, ఆవేదన ఉంటే దాన్ని అణుచుకోవాలి, మార్గం పట్టించాలి, ప్రధానికి పని సాధించాలని చెప్పంటే కార్యసాధన కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. మన దేశాన్ని దరిద్రం చేసుకున్నా దానికోసం నిరాశపడకూడదు, ఆవేశపడకూడదు. ఆవేశాన్ని జయించి దాన్ని మార్గాన్ని పెట్టాలి, నిరాశను జయించి ఆత్మవిశ్వాసంతో పోరాడాలి, వస్తుందని చెప్పని. కానీ 2 ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. ఎందుకని? అధికారం అంతా కేంద్రీకరణ జరిగింది. అదే ఆ ఎకరా ఎవడన్నా కబ్జా చేయాలని చెప్పంటే 3 రోజుల్లో చేసి పారేస్తాడు, దాన్ని అడ్డుకునే ఎవరు లేడు. ప్రభుత్వ భూమిని ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పంటే ఏళ్ల తరబడి కాళ్ళు పట్టుకోవాలి, ఆ ఫైళ్లు ప్రతి చోట అక్కడ నడిచి చూసుకోవాలి, మన సొంత పని కంటే ఎక్కువ పైరవీలు చేసుకోవాలి. వాళ్ళకి మనం అంతా ధన్యులుగా ఉండి, సార్ చాలా థ్యాంక్ యూ సార్, మీరు దానికి ఇచ్చిపెట్టారని చెప్పి అనుకోవాలా, మన బెచ్చగాళ్ళంగా మారాలి. అదే 1000 కోట్ల రూపాయలు చేసే భూమిని దోచుకోవాలని చెప్పంటే, ఈ హైదరాబాద్లో మోతీనగర్లో ఎకరం దోచుకోవాలని చెప్పంటే పదవుల్లో ఉన్నవాడు 2 రోజుల్లో దోచుకుంటాడు, మళ్ళీ అడ్డుకున్నాడు ఎవడో ఉండడు. ఎంత సిగ్గుచెట్టు, చేవదచ్చిన జాచ ఇది. అధికారం జనం చేతుల్లో ఉండాలి, జనం పని కావడం చాలా సులభం చేయాలి. అందుకనే ప్రతిరోజు నేను పోరాడేది ఇదే. ఒక శాసనసభ్యుడిగా మాత్రమే, ఒక పౌరుడిగా జాతీయ స్థాయి నుంచి గల్లీ స్థాయి దాకా రోజు చెప్పేది ఇదే. అధికారాన్ని ఏ వీధికి ఆ వీధి ఇచ్చేద్దాం, ఏ వార్డుకు ఆ వార్డు ఇచ్చేద్దాం, తప్పు చేయకుండా గట్టిగా బెత్తం పట్టు కూర్చుందాం పైన. కానీ ఒక చిన్న పని కోసం ఎవడి కాళ్ళు పట్టుకున్న అవసరం ఉండకూడదు. నెలలో కావాల్సిన పని, వారంలో కావాల్సిన పని 2 ఏళ్ళు అయితే, అది కూడా నేను జరిగినప్పుడు, నేను కాకుండా ఇంకోళ్ళు అయితే 30 ఏళ్ళకు కూడా ఉండేది కదా. మేము గ్యారెంటీ ఇవ్వగలను. ఈ దేశంలో జరగని వరకు ఒక వికృతమైన వ్యవస్థ నిర్మాణం చేశాం, ఒక అసహ్యమైన వ్యవస్థ నిర్మాణం చేశాం. భూముల కబ్జాలు మాత్రం మరుక్షణం అయిపోతాయి. ఆ కబ్జాలు చేయించడం కోసం అని చెప్పని, 1000 కోట్ల రూపాయల భూములు దోచుకోవడం కోసం అని చెప్పని దుర్మార్గుల అధికారులను ప్రత్యేకంగా ఆ ఎజెండాతో తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. వాడు వెంటనే సంతకం పెట్టేసి దేశం, ఈ జాతి సంపద మొత్తాన్ని కొంతమంది చేతుల్లో పెట్టి అవతల సస్పెండ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం చూస్తామని చెప్పి అంటున్నాడు. మన సంపద కోల్పోతే మళ్ళీ కోర్టులకు వెళ్ళి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది, అప్పుడు కూడా వస్తున్న నమ్మకం లేదు. ఈ లోపల ఆ డబ్బు ఉన్నవాడు చాలా బలవంతుడు. జాతిని కాపాడాలంటే నిరంతరం పోరాడాల్సి వస్తుంది, జాతిని దోచుకోవాలంటే ఏ పోరాటం అక్కర్లా, ఒక్కసారి తెగబడితే చాలు, సిగ్గు చేస్తే చాలంతే. దీన్ని మార్చాలి, అధికారం వికేంద్రీకరణ కావాలి. ఈ పిల్లలకు చదువు, ఆరోగ్యం అందాలంటే, ఈ ప్రజలకు మౌలిక సదుపాయాలు అందాలని చెప్పంటే ఇంత పేగులంతా కూడా బయటకు వచ్చేలాగా, ఇంత గుండెలు అవిసిపోయేలా పోరాడాల్సిన అవసరం ఉండకూడదు. సులభంగా పని జరగాలని చెప్పంటే అధికారం జనం చేతుల్లోకి రావాలి. ఇందాక రంగయ్య మాస్టర్ చెప్పారు, ప్రజలు ప్రభువులు అని చెప్పని. నిజంగా ప్రజలు ప్రభువులు కావాలి, అంతేగాని ప్రతి ఇంకోళ్ళ చేతుల్లో పెట్టకూడదు. వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా మనకు పనులు జరగవు. వీళ్ళెవరో చెడ్డవాళ్ళు కాబట్టి ఎంతకాలం ఆగల, మంచి వాళ్ళైనా పని జరగదు. కేంద్రీకరించిన వ్యవస్థలో మంచి వాళ్ళైనా పని జరగదు. వికేంద్రీకరించి తప్పు జరగకుండా కాపాడుకునే వ్యవస్థ కావాలి. ఈ దేశంలో లోపాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈ బిడ్డలు నిరాశకు గురి కావద్దు. ఇదే దేశంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించాం. రంగయ్య మాస్టర్ చెప్పారు ఇందాక, 540కి పైగా సంస్థానాలు ఈ దేశంలో ఉంటే, ఎక్కడో ఒక్కో చోట ఒక్కో రాజు వాడి ఇష్టం, వాడు సొంత ఆస్తిలాగా దేశాన్ని అనుభవించాడు. ఈ మనుషుల్ని బానిసల్ని చేశారు చాలా చోట్ల. మనుషులకి స్వేచ్ఛ లేదు, జీవోత్సవాల్లాగా బతికారు. వాళ్ళ శరీరం మీద వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళని దారుణంగా మానభంగాలకు గురి చేశారు, అవమానాలకి గురి చేశారు, హేళనలకు గురి చేశారు. ఎన్నో భాషలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ప్రాంతాలు. ప్రపంచంలో ఇతర దేశాల్లో 7-8 రాజ్యాలను ఏకం చేయాలని చెప్పంటే 20-25 ఏళ్లు పట్టింది. ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది, లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అలాంటిది 542 సంస్థానాలని
ఒక్క తుపాకీ తోట కూడా పేలకుండా ఒక హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే తుపాకీ పేలింది. అక్కడ కూడా 5 మాత్రమే మరణించారు. ప్రపంచ చరిత్రలో ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్నటువంటి ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో ఇన్ని సంస్థానాల్ని ఏ రకంగా ఇబ్బంది లేకుండా అతి సులువుగా ఏకీకృతం చేసినటువంటి ఖ్యాతి ఇంకే దేశానికి లేదు. ఒక్క పవిత్ర భారతదేశానికి మాత్రమే. అద్భుతమైన విజయాన్ని జాతి సాధించింది. ఇప్పటికి కూడా ఈ స్వేచ్ఛను కాపాడుకున్నాం. కుల మతాలకు అతీతంగా ఈ దేశంలో అందరినీ కలుపుకున్నాం. దేశ ఐక్యతను కాపాడుకున్నాం. ఇన్ని భాషలుంటే ఈ భాషల మధ్య ఏ రకమైన భేదభావం లేకుండా, ద్వేషం లేకుండా అన్ని భాషల్ని కల్పించుతున్నాం. 2-3 భాష అంటే చాలా దేశాలు ముక్కలైపోతున్నాయి. 22 భాషలున్న దేశం ఈవేళ ఈ భాషల్లో విభేదాలను మర్చిపోయి, కులాల్ని మతాల్ని మర్చిపోయి ఈ దేశం మొత్తాన్ని కలిపి కాపాడుకోగలిగాం. బలమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాం. ఎన్ని లోపాలున్నా సంపద పెంచుకుంటున్నాం, ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నాం. అనుకున్నంత జరగడంలా మన లోపాల వల్ల, దుష్పరిపాలన వల్ల, ఈ పరిపాలన ఉన్న మూర్ఖుల వల్ల, ప్రజల్ని వంచడం వల్ల. కానీ అయినా కూడా ఈ దేశంలో కొంతమేరకైనా అభివృద్ధి సాధిస్తున్నాం. ఈ సమాజంలో అంతర్గతంగా బలం ఉంది కాబట్టి, కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి, ధర్మనిరతి సామాన్యుల మనస్సుల్లో ఉంది కాబట్టి బయటకు వెళితే ఏమవుతుందన్న భయం లేకుండా బతకగలుగుతున్నాం. నేరాలు లేకుండా అదుపు చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఒక జాతికి గొప్ప విజయాలు. మన ముందున్న సమస్యలు ఏమీ కూడా పెద్ద సమస్యలు కావు. ఇవన్నీ కూడా కృత్రిమంగా మనం పెట్టుకున్న సమస్యలు. అధికార కేంద్రీకరణ కావచ్చు, మనకి వనరులను కూడా పిల్లలకు చదువు అందించకపోవటం కావచ్చు, దాని మీద శ్రద్ధ పెట్టకపోవటం కావచ్చు, అవినీతి విపరీతంగా పెరిగిపోవటం కావచ్చు, ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను పెంచడం కావచ్చు. ఇవన్నీ కూడా కృత్రిమంగా మనం పెట్టుకున్న సమస్యలు కానీ దేవుడిచ్చిన శాపాలు కాదు. మనం పెట్టుకున్న సమస్యలను మనం తేలిగ్గా నివారించగలం. దాని పరిష్కారాలు మన చేతుల్లో ఉన్నాయి. దానికి ఆర్టే కాలం పట్టక్కర్లా. ఇక్కడ కూర్చున్న ఈ చిన్నారి బాలలు పెద్దవాళ్ళు అయ్యేలోగా, వాళ్ళ కాలేజీ విద్య పూర్తయ్యేలోగా ఈ దేశంలో మౌలిక సమస్యలను పరిష్కారం చేసే శక్తి మనకున్నది. అందుకోసం అకుంఠిత దీక్షతో కదలాలి. సాధించాల్సిన విజయాల కోసం, ఈ దేశంలో అందరికీ విద్య అందడం కోసం, సంపద పెరగడం కోసం, ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోకుండా, తల వంచకుండా ఒక అద్భుతమైన దేశంగా వెలుగొందడం కోసం ఈ పిల్లలకి శక్తిని పెంచాలి. ఈ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి ఎవరి ముందు కూడా తల వంచుకునే అవసరం లేకుండా టీవీగా నిలబడే అవకాశాన్ని కల్పించాలి. అందుకు బాటలు వేస్తే అది నిజమైన రిపబ్లిక్ అవుతుంది. అప్పుడు రిపబ్లిక్ డే సార్థకమవుతుంది. అందుకు ఈ బిడ్డల్ని మనం తయారు చేస్తామని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తామని చెప్పని మనసారా కోరుకుంటూ ఆ భూమిని ఈ స్కూల్ కేటాయించడం జరిగింది. దాంతోపాటు 15 పాఠశాల గదుల్ని బహుశా 60 నుంచి 65 లక్షల రూపాయలతో వచ్చే వేసవి పూర్తయ్యే లోపలే శేషగిరిరావు గారు ఆయన సొంత పని, ఆయన జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు. ఒక్క పైసా ఎవరితో తీసుకోకుండా నిజాయితీగా తన బతుకు ఆయన గడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ, ఇక్కడ శేషగిరిరావు గారు, ఇక్కడ బైరెడ్డి గారు, ఇక్కడ శ్రీనివాసన్ గారు, ఇక్కడ ఎంతోమంది సోదరులు, ఇక్కడ కొండారెడ్డి గారు, మిగతా వారు ఎంతోమంది సోదరులు. జగన్నాథ్ గారు చెప్పారు ఇందాక, ఆయన పెన్షన్ డబ్బంతా కూడా కుటుంబానికి కూడా లేకుండా మీ బతుకు మీరు బతకని చెప్పని సమాజం కోసం ఖర్చు పెడుతూ, ఎంతోమంది సమాజం బాగుపడ్డమే మన జీవిత లక్ష్యం అన్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలను వాళ్ళు చూసుకుంటూ చేతనంతా 10 మంది కలిసి వస్తున్నారు. శేషగిరిరావు గారు అట్లాగనే ఈ స్కూళ్ళు బాగు చేయడమే నా లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక్కడ కూకట్పల్లి నియోజకవర్గం ప్రాంతంలో బాలానగర్ మండలంలో ఈ స్కూళ్ళు బాగు చేయడం నా లక్ష్యం అని చెప్పనుకుని ఆయన ప్రభుత్వంలో ఒక అధికారి కంటే ఎక్కువగా ఆ స్కూళ్ళల్లో సదుపాయాలు, అక్కడ టీచర్లు, అక్కడ విద్యా ప్రమాణాలు ఏంటని చెప్పని రాత్రి మూడులో పనిచేస్తున్నారు. కాబట్టి శేషగిరిరావు గారి మీద మరొక బాధ్యత పెడుతున్నాను. ఈ 15 క్లాస్ రూముల్లో కూడా రేపు మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపల పూర్తయ్యే ఏర్పాటు చేద్దాము. సర్వశిక్ష అభియాన్లో 7వ తరగతి దాకా కట్టొచ్చు, మాధ్యమిక శిక్షా అభియాన్లో 8 నుంచి 10 తరగతి దాకా కట్టొచ్చు. కాబట్టి 2 స్కీముల కింద కలిపి 15 క్లాస్ రూములు, అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి బాత్రూమ్లు, టీచర్లకు కావాల్సిన ఇతర ఏర్పాట్లు, ఆ ప్రాంగణం రక్షణ కోసం చెప్పని ఒక కాంపౌండ్ వాళ్ళు కానీ లేదా ఫెన్స్ కానీ ఏర్పాటు చేయటం, ఇక్కడ బాత్రూమ్లు కట్టించడం. దానికి మలమూత్రాలు విసర్జన ఉంది కదా అని చెప్పని కంపోస్ట్ భయం లేకుండా నీట్గా చేద్దాం. కొంచెం ఖర్చు ఎక్కువ నీట్గా చేద్దాం, నీట్గా మెయింటైన్ చేద్దాం. ఆ బాధ్యత కూడా మనం తీసుకుందాం.
చుట్టూ ఉన్న వాళ్ళు ఎదురొస్తున్నారని చెప్పి పట్టుకోవచ్చు. చుట్టూ ఉన్న వాళ్ళకి అసౌకర్యం లేకుండా మనం వాటిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే వాళ్ళు ఇబ్బంది పెట్టరు. కాబట్టి మన బాధ్యత నెరవేర్చాలి. మనం ఇలాంటివి వస్తే ఇక్కడ అంతా కంపు కొడుతుందని చెప్పిన భయం ఉంటే మాకు అద్దెలకు రారు, మరి మా బిల్డింగ్లకు వాల్యూ తగ్గిపోతుంది, మాకు అసౌకర్యంగా ఉంటుందని భయంతో కొంతమంది ఆపుతారు, వారు దురుద్దేశంతో కూడా కాదు. కాబట్టి ఆ రకంగా ఏర్పాట్లు చేద్దాం, మాటల్లో కాకుండా చేతల్లో చూపెడదాం. అందుకు సిద్ధమవుతున్న అధ్యాపకుల్ని, ఇక్కడ విద్యార్థుల్ని బొబ్బగూడ ప్రాంత ప్రజల్ని మనసారా అభినందిస్తూ మరోసారి మీ అందరికీ 63వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సైడ్ తీసుకోదండి. వైపు అంతా కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఒకటి చెట్లు కొంచెం అది అయిపోయిన తర్వాత అక్కడ చెట్లు ఎవరిని ఇది 20 feet రోడ్ సార్. దీన్ని మాత్రం లెవెల్ ఆ గోడ నుంచి ఆ గోడ మొత్తం చిన్న కోతులు బావి అవి ఉన్నాయండి. కాకుండా కాదు పెంచడం మేము చేసుకుంటాం. ఎలా అంటే అది పూర్తి పెంచడం విషయంలో మున్సిపాలిటీ పరంగా చేస్తాము ప్రభుత్వానికి కూడా.